బడ్జెట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి పన్ను చెల్లింపుదారులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తూ ఉంటారు. ఇదిలా ఉంటే తాజాగా ట్యాక్స్ పేయర్లకు కేంద్రం ఒక గుడ్ న్యూస్ చెప్పనున్నట్లు టాక్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయ మార్గాల్లో పన్ను చెల్లింపులు ఒకటి. వివిధ రాష్ట్రాల వారి నుంచి పలు స్థాయిలు ట్యాక్స్ అనేది కేంద్ర ప్రభుత్వం తీసుకుంటూ ఉంటుంది. అలానే చాలా మంది తమ సంపాదన బట్టి ప్రభుత్వానికి పన్నులు చెల్లిస్తూ ఉంటారు. చాలా మంది సక్రమంగా తాము ప్రభుత్వానికి పన్నులు చెల్లించడం మనం చూస్తూ ఉంటాం. ఈ క్రమంలోనే తరచూ బడ్జెట్ సమావేశాలు జరిగిన ప్రతిసారి పన్ను చెల్లింపుదారులు ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తూ ఉంటారు. మరి మూడోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నరేంద్ర మోదీ సర్కార్ త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతోంది. 2024లో సార్వత్రిక ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి విజయం సాధించిన విషయం మనందరికీ తెలిసిందే. ఇటీవలే జూన్ 9వ తేదీన ప్రధానిగా నరేంద్ర మోదీ మూడోసారి ప్రమాణ స్వీకారం కూడా చేశారు. ఈ నేపథ్యంలోనే వచ్చే నెలలో పూర్తి స్థాయి బడ్జెట్ను ఎన్డీఏ ప్రభుత్వం ప్రవేశపెట్టనుంది. ఎన్నికలకు ముందు ఈ ఏడాది ఫిబ్రవరి 1వ తేదీన ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సంగతి మనకు తెలిసిందే. అయితే త్వరలో పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు. 2024-25కు సంబంధించిన పూర్తి స్థాయి బడ్జెట్ను పార్లమెంట్లో ప్రవేశపెట్టనున్నారు. ఆర్థిక మంత్రిగా నిర్మలా సీతారామన్కి మరోసారి మోదీ సర్కార్ అవకాశం కల్పించారు. దీంతో ఆమె వచ్చే జూలైలో 6వ పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. ఇదిలా ఉంటే నూతన ప్రభుత్వం తర్వాత ఇప్పుడు అందరి ఫోకస్ కేంద్ర బడ్జెట్ 2024-25 పైనే ఉంది. వచ్చే బడ్జెట్లో తమకు మోదీ ప్రభుత్వం పన్ను ఉపశమనం కల్పించాలని ఆశగా ఎదురుచూస్తున్నారు. ఆర్థిక నిపుణులు సైతం ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారు. వచ్చే బడ్జెట్లో పన్ను చెల్లింపులకు సంబంధించిన సెక్షన్ 80C, 80D విషయంలో పరిమితి పెంచాలని వారు కోరుతున్నారు. చివరిసారిగా వార్షిక బడ్జెట్ 2014-15లో సెక్షన్ 80Cలో సవరణలు చేసింది. ఆ సమయంలో పన్ను పరిమితి 1,00,000 ఉండగా దానిని 1,50,000కు పెంచింది. ప్రస్తుతం పెరుగుతున్న ద్రవ్యోల్బణం, ఆర్థిక బాధ్యతల కారణంగా సెక్షన్ 80C పన్ను మినహాయింపు లిమిట్ 1,50,000 అనేది సరైంది కాదని ట్యాక్స్ పేయర్స్ అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం ఉన్న లిమిట్ పెంచడం ద్వారా మధ్యతరగతి ప్రజలకు భారీ ఊరట లభిస్తుందని అంటున్నారు. జూలైలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఎలాంటి ప్రకటనలు చేస్తారో వేచి చూడాల్సిందే. పన్ను చెల్లింపుదారులకు అనుగుణంగానే కేంద్రం నిర్ణయం కూడా ఉండొచ్చని పలువురు ఆర్థిక నిపుణులు భావిస్తున్నారు. అదే జరిగితే పన్ను చెల్లింపుదారులకు కేంద్రం గుడ్ న్యూస్ అందించిందనే చెప్పుకోవచ్చు.